హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో భాగంగా ఆల్మోస్ట్ మనం 40 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 41st డేలో ఉన్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. చాలామంది టెన్సెస్ అన్నీ తెలియక సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, లేదా ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఇక్కడికి అయిపోయింది అనుకుంటుంటాం. ఈ అడ్వాన్స్డ్ టెన్సెస్ అంటేనే ఈ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. సో ఈ టెన్సెస్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ సెంటెన్సెస్ అన్నీ యూజ్ చేస్తాము. మనం యూజ్ చేయకపోయినంత మాత్రాన ఆ సెంటెన్స్ లేదు అని కాదు. లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాంతో మేము చేసే ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ మీద కూడా సపరేట్గా వీడియోస్ ఉన్నాయి. టోటల్ టెన్సెస్ అన్నీ స్టార్టింగ్ నుంచి కూడా క్లాస్ వైజ్గా ఉన్నాయి. అన్నీ చూడండి. ఇది సపరేట్ ఇండిపెండెంట్ టాపిక్. మీరు చూసిన తర్వాత ఇది చూడాలని ఏం లేదు, చూస్తే అవి కూడా చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే కరెక్ట్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే భవిష్యత్తులో. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేసినా ఫ్యూచర్ డేట్ యూజ్ చేసి చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్ట్ హీ షీ ఇట్ వచ్చినా కూడా ఇక్కడ హ్యావే వస్తుంది. హీ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ అంటే కానీ హీ విల్ హ్యాస్ డన్ దిస్ వర్క్ అని అనము. జరిగిపోయిన పనులని చెప్పడానికి పాస్ట్ యూజ్ చేస్తాము. ఇప్పుడే జరిగాయి, ఈరోజు జరిగాయి అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ అని చెప్తున్నాను. అందులో ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రేపు ఈ సమయానికి ఈ పని జరిగిపోయి ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఈ టైంకంతా ఈ పని పూర్తి అయి ఉంటుంది. ఇలా జరిగేటప్పుడు నెక్స్ట్ మంత్ 2024 మేకంతా ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఉంటారు. అలా జరిగిపోయి ఉంటాయి అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తుంటారు. ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే బై మండేకంతా ఈ పని అయిపోయి ఉంటుంది. బై నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి, బిఫోర్ యూ కమ్ హియర్ మీరు ఇక్కడికి వచ్చేసరికి ఈ పని అయిపోయి ఉంటుంది. బై ద టైమ్ యూ రీచ్ హియర్ దిస్ వర్క్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఇలా ఈ కీవర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. వీటిని యూజ్ చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో మనకి కంట్రాక్షన్స్ కూడా స్పోకెన్ ఫామ్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా, ఎఫెక్టివ్గా కనిపించడానికి, వినిపించడానికి మనకు ఈ కంట్రాక్షన్స్ కూడా తెలిస్తే మేలు. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఈ పని చేసి ఉంటాను. లేదా ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై టుమారో. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఇలా జరిగిపోయి ఉంటాయి అని చెప్పడం. దీన్ని షార్ట్ ఫామ్లో ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్తుంటాం. అలాగే ఐ వోంట్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఈ పని చేసి ఉండను అనేదాన్ని విల్ ప్లస్ నాట్నే వోంట్ అంటాం. ఐ వోంట్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఈ పని చేసి ఉండను అని చెప్పడం. సో వన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ కంట్రాక్షన్స్ అండ్ వాట్ ఈస్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, దెన్ వీ మూవ్ ఆన్ టు సమ్ అదర్ యూస్ఫుల్ పాయింట్స్. అసలుకి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేయమనేది తెలిస్తే ఇంకా క్లియర్గా, హెల్ప్ఫుల్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం మనం. టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ విచ్ విల్ హ్యావ్ బీన్ ఎండెడ్ ఆర్ కంప్లీటెడ్ బై ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. రేపు 4 గంటలకంతా నేను క్లాస్ అప్లోడ్ చేసి ఉంటాను. నెక్స్ట్ మంత్ ఈ టైంకంతా నేను ఢిల్లీ వెళ్ళి వచ్చి ఉంటాను. ఇలా పూర్తి అయిపోయి ఉంటాయని చెప్పే పనుల గురించి చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాము. కామన్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై ద టైమ్ యూ రీచ్ హోమ్. నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను ఈ పని చేసి ఉంటాను అని చెప్పడం. అలాగే హీ షీ ఇట్ వచ్చినా కూడా హీ విల్ హ్యావ్ అని అంటే కానీ హీ విల్ హ్యాజ్ అని అనం. హీ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై ద టైమ్ యూ రీచ్ హోమ్. బై ద టైమ్ యూ రీచ్ ఆఫీస్ దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్. మీరు ఆఫీస్కి వచ్చేసరికి వారు మీ పని కూడా కంప్లీట్ చేసి ఉంటారు. దే విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ ఎండ్కంతా వాళ్ళు ఈ పని చేసి ఉంటారు అని చెప్పడం. అలాగే షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ వర్క్ బై నెక్స్ట్ మంత్ ఈ టైంకంతా ఆమె ఈ పని కంప్లీట్ చేసి ఉంటుంది. యూ విల్ హ్యావ్ రిసీవ్డ్ యువర్ ఆఫర్ లెటర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ అకాడమిక్ ఇయర్. ఇలా ఫ్యూచర్ టైం ఫ్రేమ్స్ మెన్షన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అలాగే యాక్షన్స్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ఏ స్పెసిఫిక్ టైం. అంటే ఈ టైంకంతా, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి, నెక్స్ట్ మంత్ ఈ టైంకంటే ఆ ఫ్యూచర్ టైం అనేది కంపల్సరీ. ఎగ్జాంపుల్ బై నెక్స్ట్ ఇయర్ అని మనం కామన్గా తీసుకుంటే ఐ విల్ హ్యావ్ ఓపెన్డ్ ఏ న్యూ బ్రాంచ్ అట్ మాదాపూర్ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఆర్ నెక్స్ట్ మంత్ బై దిస్ టైమ్, లైక్ దిస్. ఐ విల్ హ్యావ్ డిజైన్డ్ ఏ న్యూ మెటీరియల్ బై నెక్స్ట్ ఇయర్. ఆల్రెడీ ఇప్పుడు ఉంది మెటీరియల్, దాన్ని ఇంకొంచెం అప్డేట్ చేస్తాము అనే సెన్స్లో ఆల్రెడీ ప్రిపరేషన్, ప్లానింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అప్పుడు రేపు ఈ టైంకి పూర్తి ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఈ టైంకి పూర్తి ఉంటుంది అని చెప్పడం. ఐ విల్ హ్యావ్ టాట్ మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్
బై ద ఎండ్ ఆఫ్ 2024. అంటే మా టార్గెట్ ఆల్రెడీ ఇప్పటికి 50,000 మెంబర్స్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డెడ్ క్లాసెస్తో మా రీచ్ పెంచాలనుకుంటున్నాం. అప్పటికంతా మేము 1,00,000 స్టూడెంట్స్ని రీచ్ అయి ఉంటామని ప్రిడిక్ట్ చేసి చెప్పడం, ఏదైనా అయిపోయి ఉంటుందని గెస్ చేసినట్టుగా చెప్పడం అనమాట. కాన్వర్జేషన్స్ యూజ్ చేసినప్పుడు కూడా యూజువల్గా క్వశ్చన్స్ ఎస్ నో టైప్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు విల్ యూ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికంతా మీరు ఈ పని చేసి ఉంటారా, చేసి ఉంటారంటే ఎస్ ఐ విల్ అంటే సరిపోతుంది. ఎస్ ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటూ ఆల్రెడీ క్వశ్చన్లో ఉన్న ఈ పార్ట్ అంతా మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అనుకోండి, విల్ యూ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి మీరు ఈ పని చేసి ఉంటారా అంటే నో ఐ వోంట్ అంటే సరిపోతుంది. నో ఐ వోంట్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటూ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంతా చెప్పకపోయినా పర్లేదు. ఇలాంటి స్ట్రక్చర్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే మనం నేటివ్ స్పీకర్స్ లాగా న్యాచురల్గా మాట్లాడినట్లుగా ఉంటుంది. సేమ్ ఇదే నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్, వోంట్ యూ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికంతా మీరు ఈ పని చేసి ఉండరా అంటే ఎస్ ఐ వోంట్, అవును చేసి ఉండను అప్పటికి. ఇంకా నో అంటే నో ఐ విల్, చేసింటాను అప్పటికంతా. సో మనం ఏదైనా ఒక పని గురించి చెప్పేటప్పుడు మొత్తం సెంటెన్సెస్ చెప్పడము, ఇలా షార్ట్ ఫామ్స్ కంట్రాక్షన్స్ యూస్ చెప్పడము, అది మీ సబ్జెక్ట్ లెవెల్ని బట్టి పక్కాలకు ఈజీగా అర్థమవుతుంది. సో తెలిసిన వాళ్ళే ఇలా మాట్లాడతారు కాబట్టి మీకు బాగా సబ్జెక్ట్ వచ్చు అని చెప్పడం. సో ఎప్పుడు వీలైనంత వరకు ఎఫెక్టివ్గా ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలాగా అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఏదో ఊరికే చెప్పామన్నట్టు కాకుండా ఈ సెంటెన్స్ని ఎందుకు యూస్ చేస్తున్నారు, వీలైనంత వరకు ఎగ్జాక్ట్గా మెసేజ్ కన్వే చేయడానికి రైట్ స్ట్రక్చర్ని యూస్ చేయాలి. అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తే ఏదో మీనింగ్ కన్వే అవుతుందని కాదు. మనం ఇక్కడ టెన్సెస్ స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్లో కూడా డిస్కస్ చేసాము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ప్లేలిస్ట్లో, చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం ప్రతి సెంటెన్స్కి ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వాటిల్లో మళ్ళీ యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్, 4 ఫార్మ్స్, ఈ పాయింట్స్తోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. యాక్టివ్ వాయిస్లో ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి నేను ఈ పని చేసి ఉంటాను. రేపు ఈ టైంకి నేను ఈ పని చేసి ఉంటానా అంటే విల్ ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, క్వశ్చన్ చేయడం. దీన్ని కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని అంటాం, దీనికి ఇంకొక పేరు ఉండదు. రేపు ఈ సమయానికి నేను ఈ పని చేసి ఉండను, నెగిటివ్. ఐ వోంట్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, విల్ ప్లస్ నాట్ని వోంట్ అంటాం ఇక్కడ. అదే రేపు ఈ సమయానికి నేను ఈ పని చేసి ఉండను అంటే వోంట్ ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను ఈ పని చేసి ఉండను. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేసామనుకోండి, షీ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి ఆమె ఈ పని చేసి ఉంటుంది. రేపు ఈ సమయానికి ఆమె ఈ పని చేసి ఉంటుందా, విల్ షీ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి ఆమె ఈ పని చేసి ఉండదు, షీ వోంట్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి ఆమె ఈ పని చేసి ఉండదా, వోంట్ షీ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. లైక్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ 4 ఫార్మ్స్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్. ఒక ఓన్లీ స్టార్టింగ్ సెంటెన్స్ తెలిస్తే సరిపోదు, దాన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్ అన్నీ తెలియడం వల్ల ఎగ్జాక్ట్గా మనం చెప్పదలుచుకున్న విషయం కన్వే చేస్తాం. అలాగే తర్వాత మనం నేర్చుకున్న ఈ స్ట్రక్చర్కి 4 ఫార్మ్స్కి యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. ఇంటరాగేటివ్ వర్డ్స్ ఏంటి, వాట్, విచ్, వెన్, వేర్, వై, హౌ లాంగ్, ఫర్ హూమ్, విత్ హూమ్, బై హూమ్, ఇలా మనము మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ని సెంటెన్స్లో యూజ్ చేస్తే ఏ మీనింగ్ వస్తుందో ఇక్కడ మనము వై అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాము. వై యూజ్ చేసి చెప్తే ఎలా వస్తుంది, యూజువల్గా సెకండ్ సెంటెన్స్కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ పెట్టి చెప్తే పాజిటివ్ ఇంటరాగేటివ్. వై విల్ ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను ఈ పని ఎందుకు చేసి ఉంటాను. వై విల్ దే హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి వారు ఈ పని ఎందుకు చేసి ఉంటారు. వై విల్ హీ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి అతను ఈ పని ఎందుకు చేసి ఉంటారు. అదే ఎందుకు చేసి ఉండను నేను అంటే వై వోంట్ ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, ఎందుకు చేసి ఉండను, నేను చేసి ఉంటాను అనే ఉద్దేశంతో చెప్పాను. వై వోంట్ దే హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి వారు ఈ పని ఎందుకు చేసి ఉండరు. వై వోంట్ హీ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి అతను ఈ పని ఎందుకు చేసి ఉండడు అంటూ ఇలా మనము పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే కంప్లీట్గా మీనింగ్ఫుల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే ఈ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే అది ఇన్కంప్లీట్. టు హ్యావ్ సమ్ కంప్లీట్ స్ట్రక్చర్ ముందు ఐ నో, యూ నో అంటూ వేరే ఏదైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి, అప్పుడే ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఐ నో వై ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, నీకు తెలుసు అంటే యూ నో వై ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను ఈ పని ఎందుకు చేసి ఉంటానో నీకు తెలుసు. వాళ్ళకు తెలుసు అంటే దే నో వై ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను ఈ పని ఎందుకు చేసి ఉండనో నీకు తెలుసు అంటే యూ నో వై ఐ వోంట్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో,
సో ఇలా మనం జరిగిన విషయాల్ని ముందు టెన్సెస్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని వాటికి 4 ఫార్మ్స్, యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్, ఇలా ప్రతి టాపిక్ని ప్యాసివ్లో చేయగలిగినప్పుడు ప్యాసివ్ వాయిస్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అయితే మళ్ళీ వాటికి 4 ఫార్మ్స్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడం వల్ల మొత్తం టాపిక్ అంతా ఎగ్జాక్ట్గా క్లియర్గా మనం ఏం చెప్పదలుచుకున్నా ఆ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి. అంతేగాని మనం ఏదో ఒకటి చెప్పేసి దీనికి ఏం మీనింగ్ వస్తుంది అంటే ఉండదు. ఇదంతా యాక్టివ్ వాయిస్లో చూసాం కదా. సేమ్ ఇదే ప్యాసివ్ వాయిస్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ప్యాసివ్ వాయిస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ముందు యాక్టివ్ వాయిస్ అర్థమైతే ప్యాసివ్ వాయిస్ సేమ్ అదే మీనింగ్. ఇక్కడ సబ్జెక్ట్కి ప్రయారిటీ ఇస్తే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్కి ప్రయారిటీ ఇస్తే ప్యాసివ్ వాయిస్. ఆ ప్రీవియస్ క్లాసెస్ చూడని వాళ్ళు, ప్యాసివ్ వాయిస్ టాపిక్ వినని వాళ్ళు ఉంటే ఆ టాపిక్ వినండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటేనే దీస్ వర్క్ విల్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్. ఇక్కడ బై మీ, బై దెమ్, బై హిమ్, బై రాజు, బై సీన్ అనేది ఇట్స్ ఆప్షనల్. అందుకే మనం ఆ బై ఎవరు అనే పాయింట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి నేను ఈ పని చేసి ఉంటాను. రేపు ఈ సమయానికి ఈ పని జరిగి ఉంటుంది అంటే దిస్ వర్క్ విల్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ పని జరిగి ఉంటుందా? విల్ దిస్ వర్క్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ పని జరిగి ఉండదు. దిస్ వర్క్ వోంట్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ పని జరిగి ఉండదా? వోంట్ దిస్ వర్క్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. సేమ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఒకే మీనింగ్ కన్వే చేస్తాయి. సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ మాట్లాడాలా, ప్యాసివ్ వాయిస్ మాట్లాడాలా అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నింటికి మళ్ళీ యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యాక్టివ్ వాయిస్లో ఎలా 4 ఫార్మ్స్ చేసి ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తాం, ప్యాసివ్లో కూడా 4 ఫార్మ్స్ అన్నింటికి మళ్ళీ ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సెకండ్ సెంటెన్స్, 4th సెంటెన్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే డైరెక్ట్గా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. వై విల్ దిస్ వర్క్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికంతా ఈ పని ఎందుకు పూర్తయి ఉంటుంది? రేపు ఈ సమయానికి ఈ పని ఎందుకు పూర్తయి ఉండదు అంటే వై వోంట్ దిస్ వర్క్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ పని ఎందుకు పూర్తయి ఉండదు అని చెప్పడం. రేపు ఈ సమయానికి ఈ పని ఎందుకు పూర్తయి ఉంటుందో నాకు తెలుసు అంటే ఐ నో వై దిస్ వర్క్ విల్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ పని ఎందుకు పూర్తయి ఉండదో నీకు తెలుసు. యూ నో వై దిస్ వర్క్ వోంట్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. సేమ్ ఒకటే స్ట్రక్చర్కే యాక్టివ్, ప్యాసివ్, యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్, 4 ఫార్మ్స్ ఇవన్నీ చేయటం వల్ల సింపుల్ టాపిక్ని కూడా మనం ఎవరికైనా అర్థమయ్యేలాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదంటే కాంప్లికేటెడ్ టాపిక్ చెప్పలేము, ఈజీ టాపిక్ చెప్పలేము. చాలామంది నాకు బేసిక్స్ వస్తే చాలు, సింపుల్ వస్తే మొత్తం రావాలి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రావాలి, యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ రావాలి, 4 ఫార్మ్స్ అన్నీ తెలిస్తేనే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎగ్జాక్ట్గా కన్వే చేయగలుగుతాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. I hope to some extent you have understood clearly. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. I try to reply your comments. Thank you one and all. All the best. See you in the next videos.